చెప్పేది విను. గ్యాస్ రేట్లు పెరగొచ్చు, కానీ నేనేం చేయలేను. కానీ గ్యాస్ మీ ఇంట్లో 30 రోజులు వస్తుందా, ఇంకో 15-20 రోజులు ఎక్కువ వచ్చేలా నేను చేయగలను. నా మాట వింటావా? ఒక్కసారి వాడి చూడు, ఒక్క నెల వాడి చూడు, నీకే తెలుస్తుంది. ముందుగా ఏది వాడినా వంటకు కుదిరినంత వరకు దీన్ని వాడండి. అలాగే స్టెప్ 2, మనం ఏ వంట చేసినా మూత పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే కింద ప్రెజర్ పైన ప్రెజర్ని వెళ్ళనీయకుండా లోపల ఉడుకుతుంది, త్వరగా అవుతుంది. అండ్ 3, ఏమంటారా, ఫ్రిడ్జ్లో నుంచి మనం తీసిన పాలను ఏవైనా చల్లని వస్తువులు ప్లీజ్ వెంటనే మీరు పొయ్యిలో పెట్టగానే, ఎందుకంటే చాలా స్పీడ్ మరలించాల్సి వస్తుంది. అందుకని మీరేం చేస్తారంటే తీసి కాసేపు పక్కన పెట్టి కొంచెం సేపు ఒక 10 నిమిషాల తర్వాత పెట్టండి. అప్పుడు ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, లేదంటే సేవ్ చేసుకోండి వీడియో, మళ్ళా చూడగాలంటే. అన్నం కానీ బ్యాళ్ళు కానీ ఇలాంటి ఏవైనా రా మెటీరియల్స్ మనం వండాలనుకున్నప్పుడు చాలా ఎక్కువగా కావాల్సి ఉంటుంది గ్యాస్. అందుకని ఏం చేయాలంటే వాటిని ఒక అరగంట ముందు నానబెట్టండి స్వామి, చాలు. తర్వాత పెట్టండి, కొంచెం త్వరగా అయిపోతుంది. మీకు గ్యాస్ కూడా మీ ఇంట్లో ఎక్కువ వస్తుంది. అలా వస్తుందని నమ్మావా? ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి మోటివేషన్ వీడియో కోసం మళ్ళీ ట్రై చేసుకో.